హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే వ్లాగ్స్. మేము ఏం చేస్తున్నాం తెలుసా? ఇప్పుడు మేము ఒకటి వేయబోతే ఒకటి అయింది. ఏమైందో లాస్ట్ వరకు చూడండి. అయితే మా పాప ఊకే అప్పాలని ఏడుస్తుంది. సో అందుకోసమని మా అమ్మ ఒక కిలోన్నర బియ్య పిండి పట్టించుకొచ్చింది. సరే వీటితోటి మురుకులు ఎత్తే పాప తింటుంది కదా డైలీ కొన్ని అని చెప్పేసి స్టార్ట్ చేసినాం. అయితే పిండిలో కొంచెం సాల్ట్ను, జీలకర్ర, వాము, నువ్వులు వేసుకున్న తర్వాత వాటర్ని బాగా హీట్ చేసుకొని ఆ వాటర్ని ఇందులో వేసేసుకున్నాం. ఇట్లా అయితే పిండి తొందరగా నానుతుంది, అప్పాలు మంచిగా వస్తాయి అని చెప్పేసి కలుపుకున్నాం. ఈ పెద్ద బేషన్లో ఎత్తే మొత్తం చూడండి డస్ట్ అయింది, అంత కింద పడిపోయిందని చెప్పేసి మా అమ్మ ఏం చేసింది, మళ్ళీ ఒక గిన్నె తీసుకున్నది. ఆ గిన్నె తీసుకుని అందులోకి కొంచెం పిండిని పిసికి పక్కకు పెట్టేసింది. పక్కకు పెట్టుకున్న తర్వాత ఇక స్టవ్ ఆన్ చేసేసి మూకుడు ఉంటుంది కదా, నా దగ్గర అయితే ఈ చిన్న మూకుడు ఉంది, అందులోకి ఆయిల్ వేసేసుకున్నాం. అయితే మా పొయ్యి వచ్చేసి స్టీల్ పొయ్యి. దానికి ఏమైందో తెలియదు కానీ మంట చాలా స్లోగా వచ్చేసింది. అప్పాలు అయితే హ్యాపీగా మొదలు పెట్టినాం కానీ ఎండ్ అయ్యే వరకు ఏమైందో చూడండి. అయితే ఇప్పుడు అన్నీ ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇట్లా మురుకుల పావు తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసేసి అందులో వేసి కాలుస్తున్నాం. మంట చిన్నగా రావడం వల్ల ఆయిల్ బాగా హీట్ కాక అప్ప వచ్చేసి చాలా తెల్లగా వచ్చింది. నాకు అట్లా తెల్లగా వస్తే అస్సలు నచ్చదు. చూడనీకి ఎర్రగా ఉండాలి, కరకలు రాడాలి, అప్పుడే నాకు ఇష్టం ఉంటుంది. అయితే అప్పాలు చేసింది మా పాప కోసమే. అయినా నేను మా ఆయన తిని ఒక 10 డేస్లోనే ఓడగొట్టేసినాం. మళ్ళీ కూడా వేసుకోవచ్చు కదా, ఈజీ ప్రాసెస్ అని. మురుకులు అయితే ఒక్కరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నాకు ఈ కలర్ అయితే చాలా ఇష్టం, కరకర్ అని. అయితే ఆ చిన్న పొయ్యి మీద అంతసేపు ఏమని చేస్తామని చెప్పేసి మా అమ్మకు విసిగా వచ్చేసి దాన్నే గారెల పిండిలాగా పిసికింది, కొంచెం కారం వేసేసి. మా ఇంట్లో ఎప్పుడైనా అప్పాలు వేసి మొదలు పెడితే నేనే ముద్దలు వేసి ఇట్లా ఒత్తుతాను, కానీ ఈరోజు మాత్రం మా మమ్మీ వేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.